'త్రివిక్రమ్ మహేష్ బాబుల 'అతడు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. పార్దు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు అంటే రాజీవ్ కనకాల చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఏదో పందెం కాసుకొని పిల్లలు వెళ్ళి శ్మశానంలో ఉన్న నిమ్మకాయలు తీసుకురావాలనే పందెం అర్ధరాత్రి పూట కాసినప్పుడు, ఎవరైతే పార్దు ఎవరితో అయితే కాస్తాడో ఆ పిల్లోడు ఎళ్తాడు. చనిపోతాడు ఆ పిల్లోడు. యాక్చువల్లీ ఎందుకు చనిపోతాడంటే వెళ్తాడు. వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా తీసుకొని వెనక్కి తిరుగుతున్నప్పుడు చేయి పట్టుకొని ఎవరో లాగినట్టు అనిపిస్తది ఆ పిల్లాడికి. ఆ భయానికి శ్మశానం కదా, అర్ధరాత్రి ఎవరు ఉండరు కదా, ఇంకా ఉచ్చపడి భయమేసి స్పాట్‌లో గుండె చచ్చిపోతాడు. అయితే అది చెట్టు కొమ్మ అట్లా ఇరుక్కొని ఉంటది. అతనికి ఎవరు పట్టుకోలే. అతని చొక్కాని ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తది. చనిపోతాడు అనుకుని, దెయ్యం అనుకుని. తెల్లారి చూస్తే చొక్కా కొమ్మ ఇరుక్కుని ఉంటది. దాని గురించి డైలాగ్ రాస్తాడు త్రివిక్రమ్. సునీల్ చెప్తాడు, దెయ్యం కంటే భయం మా చెడ్డదండి అని. నిజానికి నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఉండే మనుషుల కంటే ఒక 1% 100 మందిలో ఒక్క పర్సెంట్ మాత్రమే అట్లా ఆలోచిస్తున్నారు. మిగతా ఒక 20% దేవుడు ఏదో చేశాడని నమ్ముతుంటే, మిగతా 80% ఏదో దెయ్యం ఏదో చేస్తుందనే భయంలో బతుకుతుంది ఈ సమాజం ప్రస్తుతానికి. తురకపాలనలో జరుగుతుంది కూడా అదే అన్నట్టు అనిపించింది. అప్పటికి ప్రభుత్వం చొరవ తీసుకుని రీసెంట్గా ఏవో టెస్టులు అవి కూడా చేస్తున్నారు, కానీ లేట్గా రియాక్ట్ ఏ ప్రభుత్వం అయినా లేట్గా రియాక్ట్ అవ్వడం, నెమ్మదిగా స్లోగా వ్యవస్థ నడిచే ఈ దరిద్రపు దేశంలో వ్యవస్థ వరకు దౌర్భాగ్యపు దేశమే, క్వశ్చనే లేదు దాంట్లో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ తురకపాలెం, గుంటూరుకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న తురకపాలెం ప్రాంతంలో గడిచిన 4 నెలల్లో 40 మంది, 3 నెలల్లో దాదాపు 29 మంది వరకు చనిపోయిన ఈ పరిస్థితిలో, ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ ఏరియాలో ఎస్సీ కాలనీ అనేటువంటి ప్రాంతంలో చనిపోవడంతో ఊరికి 4 వైపులా కూడా ఏవో బండరాళ్ళు అని చెప్పేసి వాటిని దేవుడు పూజలు లాంటివి చేసి మూఢనమ్మకాల్లో భాగంగా పాతారు. అందులో ఒక్క రాయి రాంగ్గా ఒరిగి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారు ఎస్సీ కాలనీ అని నమ్ముతున్నారు వాళ్ళు. అప్పటికే అధికారులు వాళ్ళకి కాదని చెప్పడం కుదరక ఇక ఎత్తి వాళ్ళు కూడా దాన్ని కూడా నీట్గా పెట్టారు. అయినా కానీ చావులిక కంట్రోల్ అవ్వాలి. ఇక్కడ బ్లడ్లో అంటే మలియాయోడోసిస్ అని ఒక వ్యాధికి సంబంధించి ఆ రీజన్ అని ఫస్ట్లో అనుకున్నారు. మలియాయిడోసిస్ అంటే ఇదొక ఇన్ఫెక్షన్ అనమాట. వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అది వచ్చిన తర్వాత జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు ఇలా వచ్చి దాన్ని ఏమంటారంటే చికెన్ గున్యా టైప్లో వచ్చేసి మనిషి కొన్నాళ్ళకి చనిపోతాడు. ఇవే లక్షణాలు కనిపించాయని అది అనుకున్నారు. టెస్టులు చేస్తే అది కాదని తేలింది. ఇప్పుడు మిగతా శాంపుల్స్ అన్నీ తీసుకుని చెక్ చేస్తున్నారు, ఎవరు ఏంటి ఎందువల్ల జరిగింది అనేసి. నాకున్న నాలెడ్జ్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇది ఒక జస్ట్ శాంపుల్ మాత్రమే. గోయింగ్ ఫార్వర్డ్ ఒక 100-200 సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఉంటారు కదా భూమి మీద మన ప్లేసుల్లో, వాళ్ళందరికీ కూడా ఇవి వచ్చేస్తాయి, క్వశ్చనే లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు చాలా దారుణమైన టాక్సిక్తో నిండిపోయి ఉన్నాయి. మన గాలి చాలా దారుణమైన టాక్సిక్తో నిండిపోయింది. సౌండ్ పొల్యూషన్లు నడుస్తున్నాయి. చిన్న చితకాగా నడవట్ల. కొన్ని జరగాల్సిన దాని మీద కొన్ని వందల వేల రెట్లు దారుణమైన అట్మాస్ఫియర్ని, భూమిని కంప్లీట్గా కలుషితం చేసి పడేసాం. సో అదే భూమిలోంచి మళ్ళీ మనం తీసుకున్న నీళ్లు తాగుతూ ఉంటాం. ఇట్లా ఏవో రకరకాల రీజన్స్ అనేవి అక్కడ నడుస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే దీనివల్లే అని ఇప్పుడు వరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు. అయితే 3 నెలల వ్యవధిలో 23 మంది చనిపోయారు. అయితే ఎస్సీ కాలనీలో ఏరియాలు అంటే 4 వైపులా పెట్టారు కాబట్టి వాళ్ళ వైపు రాయి ఒదగడం వల్లే గడిచిన నెల రోజుల్లో చనిపోయారు తమ వాళ్ళని వాళ్ళు నమ్మడం వల్ల ఆ రాయిని కూడా సరి చేశారు. అయితే ఈ పొలిమేర రాయి వల్లే అని చాలా మూఢనమ్మకంతో నమ్ముతున్నారు. రీసెంట్గా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అక్కడికి వెళ్ళడం, సత్యకుమార్ యాదవ్ పర్యటించడం, వాళ్ళకి సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కిడ్నీ, షుగర్, బీపీ టెస్టులు అయితే చేయిస్తున్నారు. వాటి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. చెప్పా కదా, ఏదైనా కానీ స్లో సిస్టము. ఒక 1 అవర్లో చేయాల్సినటువంటి పనిని దాదాపు 4 రోజులు చేయదగ్గ టాలెంట్ ఉంది. సో ఇలాంటి మీడియా కవర్ చేసే హడావిడిలో కనీసం వారం రోజులు టైం తీసుకుంటారు. గంటలో చేయదగ్గది 4 రోజులు తీసుకుంటారు మామూలుగా అయితే. మీడియా హడావిడి, జనాల ఫోకస్, ట్రెండింగ్ టాపిక్ అయితే వారం రోజులు తీసుకుంటారు తక్కువలో తక్కువ. సో దీని రిజల్ట్స్ అవి రావాలి, ఎందువల్ల జరిగింది ఏంటనేది తెలియాలి. ఈ మూఢనమ్మకాలు జనంలో ఈ గ్యాప్లో ఆ కంగారులో ఎవరు ఏం చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్, విపరీతమైన వదంతులు అవి వ్యాప్తి చెందుతున్నాయి. జనాల్లో అవేర్నెస్ అనేది అంటే స్వతంత్రం వచ్చి 47కి దాదాపు అంటే 75 సంవత్సరాలు దాటింది కదా, అయినా కానీ మూఢనమ్మకాలు అనేవి ప్రజలు గుంటూరు దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ఊర్లో కూడా ఇట్లాంటి నమ్మకాలు ఇంకా జనాల్లో ఉండి పొలిమేర రాయి వల్ల ఎంతమంది చనిపోతున్నారనే మూఢనమ్మకాలని పెంచుతున్నారు ఉన్నాయి. ఇంకా అంటే ఇన్నాళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, మధ్యలో పాలించి మళ్ళీ పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అనండి, లేకపోతే రాష్ట్రాల్లో పాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా, తర్వాత తెలుగుదేశం అయినా, లేకపోతే వైసీపీ అయినా, ఏ పార్టీలైనా కూడా జనాలలో ఉండే ఆ దారుణమైన రుగ్మత ఏంటంటే వాడి బ్రెయిన్లో ఉండే ఆ భయం.
దాన్ని మూఢనమ్మకం అనేది లేదురా అనే మినిమమ్ అవేర్‌నెస్‌ని ఇన్ని సంవత్సరాల పాటు గ్రామాల్లో తీసుకురాలేకపోయినటువంటి వ్యవస్థలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఎంత ఫెయిల్ అయ్యాయి అనడానికి ఇదొక మచ్చుక ఉదాహరణ. మనుషులు చనిపోతుంటే కూడా దాని వెనక సైన్స్ ఉంటదని అర్థం చేసుకోక సైన్స్‌ని ఉపయోగించుకొని దాంట్లోంచి బయటపడదాం అనే టాపిక్కే రాకుండా దానికి ఒక దేవుడినో, ఒక అల్లానో, ఒక జీసస్‌నో, ఒక హిందూ దేవుడినో అంటగట్టేసో లేకపోతే ఒక దెయ్యాన్నో అంటగట్టేసి పారిపోయే ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం కూడా రూపుమాపలేకపోయే ఈ కరెంట్ సినారియోని చూస్తే చాలా బాధేస్తుంది. అందులో ఉంటున్నందుకు ఇంకా ఇంకా బాధేస్తుంది. దాన్ని ఏమి చేంజ్ చేయలేకపోతున్నందుకు సిగ్గేస్తుంది.